మన దేశ విపక్ష నేత రాహుల్ గాంధీకి ఘోర అవమానం తప్పలేదు. తాజాగా పుతిన్ మన దేశానికి పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయనకు వీడ్కోలు విందు ఇచ్చే సమయంలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని సైతం పిలవాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఆయనకు ఆహ్వానం అందలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి శశి థరూర్కు ఈ ఆహ్వానం అందింది. దీంతో శశి థరూర్ ఆ విందుకు హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీని పిలవకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒక హుందాతనమైన రాజకీయ నేత కాదు అనే అభిప్రాయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. ఆయన మన దేశంలో ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు అనే ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఆయన పిలవలేదు అని చాలామంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ కావడానికి అమెరికాకు సంబంధించిన జార్జ్ సోరోస్ చాలా కీలకంగా పనిచేశాడు. ఆ సోరోస్కు రాహుల్ గాంధీ ఒక అనుచరుడి లాగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పుతిన్తో భేటీ అయ్యేందుకు అవకాశం కల్పిస్తే ఆయన మన దేశానికి వ్యతిరేకంగా ఏదైనా చెబుతాడు అనే ఉద్దేశంతోనే ఆయనను పుతిన్తో విందుకు సైతం ఆహ్వానించలేదు అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.